శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 77వ సర్గము. భరత శత్రుఘ్నులు తమ తండ్రికి అగ్ని సంస్కారములు చేసిన ప్రదేశమునకు చేరి విలపించుట. 10 రోజులు గడిచిన తరువాత 11వ రోజున భరతుడు శుచి అయి శుద్ధి పుణ్యావహచన క్రియను ఆచరించాడు. 12వ రోజున షోడశము సపండీకరణము మొదలగు శ్రద్ధకర్మలను అతడు నిర్వహించాడు. భరతుడు బ్రాహ్మణులకు రత్నములను, ధనములను, అమూల్యములైన వస్త్రములను, వివిధములగు రత్నాభరణములను ఇచ్చాడు. సమృద్ధిగా అన్నదానములను చేశాడు. ఆ రాజకుమారుడు మహారాజునకు ఉత్తమగతులు కలుగుటకై విప్రోత్తములకు ఇంకను మిక్కిలి తెల్లని ఉన్ని శాలువలను, వేల కొలది గోవులను, దాసదాసీజనులను, వస్తువాహనాదులను, అందమైన గృహములను దానం చేశాడు. తరువాత 13వ రోజున ప్రాతకాల సమయమున మహాబాహు అయిన భరతుడు శోక వివశుడై విలపించసాగాడు. దుఃఖభారముచే ఆయన కంఠము పెగలక ఉంది. అస్థి సంచయనార్థము శ్మశానానికి వెళ్ళి తండ్రి యొక్క చితి ప్రదేశమును సమీపించి దుఃఖంతో మిగులు వాపోయాడు. తండ్రి, నీవు నన్ను మా అన్నయ్య అయిన శ్రీరాముని చేతిలో పెట్టితివి. అతడిప్పుడు వనవాసి అయి ఉన్నాడు. నన్నిక్కడ ఒంటరి వాణిని చేసి నీవేమో స్వర్గస్థుడవైతివి. ఇప్పుడు నాకు దిక్కెవరు? తండ్రి, కౌసల్యాదేవికి శ్రీరాముడు ప్రాణతుల్యుడు. అతడే ఆమెకు ఆధారము. అతనిని నీవు అడవులి పాలు చేసితివి. ఆమె ఇప్పుడు అండలేనిది అయ్యింది. ఆ కౌసల్యామాతను వీడి ఆమెను అనాథనుగా చేసి నీవు ఎక్కడికి వెళ్ళావు? భరతుడు తండ్రి శవము దహనమైన ప్రదేశాన్ని చూశాడు. అది అగ్నిజ్వాలల ప్రభావమున ఎర్రగా కనపడుతూ బూడిదతో నిండి ఉంది. కాలిపోయిన ఎముకలు అచ్చట చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తండ్రి కళేబరమును దహనమునర్చిన ఆ స్థలమును చూసి అతడు బిగ్గరగా ఏడుస్తూ దుఃఖమగ్నుడయ్యాడు. చితి ప్రదేశాన్ని చూడగానే ఆ భరతుడు దీనముగా ఏడుస్తూ యంత్రబద్ధమైన ఇంద్రుని ధ్వజము పైకి ఎత్తబడుచు జారిపోయి క్రిందబడినట్లు నేలపై పడిపోయాడు. పుణ్యము క్షీణించిన తరువాత స్వర్గం నుండి క్రిందబడిన యయాతిని అతని దౌహిత్రుడైన అష్టకుడు మొదలగు రాజర్షులందరూ సమీపించినట్లు శుచివ్రతుడైన భరతుని వద్దకు అతని అమాత్యులందరూ వచ్చి చేరారు. శత్రుఘ్నుడును శోకమున మునిగి ఉన్న భరతుని చూసి పదే పదే మహారాజును స్మరించుచు స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. తరువాత తన తండ్రి ప్రేమతో తన ఆలనాపానాలను చూసిన సమయములను అతడు జ్ఞప్తికి తెచ్చుకొని అప్పుడప్పుడు ఆయన విశిష్ట గుణములను స్మరించుచు మిగుల దుఃఖితుడై ఉన్మత్తుని వలె నిశ్చేష్టుడై విలిపించసాగాడు. వరదానములతో కూడిన ఈ శోకసాగరము మనలను అందరినీ ముంచివేసింది. దీనికి మూలము మంధర. కైకేయి అను మొసలి దీనిని అల్లకల్లోలపరిచింది. దీనిని అధిగమించుట అసాధ్యము. ఓ తండ్రి, సుకుమారుడును బాలుడును అనుక్షణము నీచే లాలింపబడినవాడును అగు భరతుడు నీ కొరకై విలపించుచున్నాడు. అట్టి అనుంగుపుత్రుని వీడి నాయన నీవు ఎక్కడికి వెళ్ళితివి? భోజన సమయములందు నీవు మాచే కొసరి తినిపించెడివాడవు, పానీయములను త్రాగించెడివాడవు, మమ్ములను అడిగి మాకు నచ్చిన వస్త్రాభరణములను మాచే ధరింపజేసేడివాడవు. మాకిప్పుడు అంత గారాభముతో ఎవరు విచారణ చేయుదురు? మహాత్ముడవు ధర్మజ్ఞుడవు అయిన నీవంటి మహారాజును కోల్పోయిన ఈ తరుణమున భూమండలము బ్రద్దలు కావలసి ఉన్నది. కానీ అట్లు జరగకపోవుట ఆశ్చర్యకరము. తండ్రి స్వర్గమునకు చేరినాడు. అన్నయ్యకు శ్రీరాముడు వనములను ఆశ్రయించినాడు. ఇంక నేను ఎట్లు జీవించగలను? కనుక అగ్నిలో ప్రవేశించెదను. తండ్రిని కోల్పోయితిని, అన్నకు దూరమైతిని. ఇక్ష్వాకు మహారాజులు పాలించిన ఈ అయోధ్య పాడుబడినది. ఇంకా ఈ అయోధ్యలో అడుగుపెట్టను, తపోవనములకు వెళ్ళెదను. అప్పుడు భరత శత్రుఘ్నుల విలాపములను విని వారి అంతులేని బాధను కనులారా చూసి వారి అనుచరులందరూ అందులకు తట్టుకోలేక మరలా తీరని దుఃఖములకు లోనయ్యారు. అంతటా ఆ భరత శత్రుఘ్నులు ఇరువురును విషాదగ్రస్తులై మిగుల అలసిపోయిన వారై కొమ్ములు విరిగిన వృషభముల వలె నేలపై పొర్లాడసాగారు. దైవీ ప్రకృతి సత్వస్వభావము కలవాడును సర్వజ్ఞుడును వీరి తండ్రికి పురోహితుడును అయిన వశిష్ఠ మహర్షి భరతుని లేవనెత్తి అతనితోటి ఇలా అంటున్నాడు.
ఓ ప్రభు భరత, ఇది మీ తండ్రి గారి దహన సంస్కారములు జరిగిన 13వ రోజు. ఇప్పుడు అస్థి సంచయనము చేయవలసి ఉన్నది. అందులకు ఆలస్యం చేయుచుంటివేళ ఓ భరత, ఆకలి దప్పులు, శోకమోహములు, జరామరణములు అను ఈ 3 ద్వంద్వములను సమస్త ప్రాణులను పొంది తీరవలసిందే. అనివార్యములైన వీటి విషయమును నీవు ఇట్లు శోకింపతగదు. తత్వజ్ఞుడైన సుమంత్రుడు కూడా శత్రుఘ్నుని లేవనెత్తి సకల ప్రాణులకును జనన మరణములు అనివార్యములని బోధించెను. ఈ విధముగా అనునయ వాక్యములతో అతని మనస్సును కుదుటపరిచారు. సుప్రసిద్ధులను నరశ్రేష్ఠులను అయిన భరత శత్రుఘ్నులు లేచి ఊరట చెందిన వారై ఎండకు ఎండి వానకు తడిసిన వేర్వేరు ఇంద్రధ్వజముల వలె శోభిల్లారు. ఆ ఇరువురు రాజకుమారులను ఏడ్చి ఏడ్చి ఉండుటచే వారి కన్నులు ఎర్రబారి ఉన్నాయి. వారు కన్నీటిని తుడుచుకుంటూ దీనముగా భాషిస్తూ ఉన్నారు. అప్పుడు ఇంకనూ మిగిలి ఉన్న అస్థి సంచయనాది కార్యములను నిర్వహించుటకై ఆ రాజకుమారులను అమాత్యులు తొందరపెట్టసాగారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 77వ సర్గము సంపూర్ణం. శుభం.